ప్రియమైనటువంటి ఆత్రేయపురం మండలంలో ఉన్న పేరవరం వద్దపరు, వెలిచేరు, విజయపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో చెదరి ఉన్నటువంటి లెమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ సహవాసపు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ పురతన ఆదివార దినాన్ని చూడటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ ఉన్నాను. ఈ వారం కూడా మనం ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవలసినటువంటి సమయం ఉంది కనుకనే మనం శ్రద్ధగా ఇంట్లోనే ఉండి 10:30 గంటలకు మనం ప్రార్థన ప్రారంభించుకొని ఒక కీర్తన ఉత్తర పద్ధతులుగా చదువుకుని కుటుంబంలో ఉన్న ఎంతమంది అంటే అంతమంది చక్కగా ఒకరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుని ఓ కళ్ళ పడుకుని ఈ వర్తమానం వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మనకి ఎల్ఎఫ్ తరపున మనకి ఈ హెడ్ క్వార్టర్ నుండి జో గారి యొక్క మెసేజ్ కూడా మనకి ఆన్లైన్లో నెట్లో ప్రసారం చేయబడుతుంది. దాన్ని కూడా మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే, మాకు వాక్యం లేక ఏదో కూలిపోయినట్టు ఉందండి, ఈ ఆదివారం ఆలయాలకి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంటే సంతృప్తిగా ఉన్నట్టుగా లేదని అంటూ ఉన్నారు. అది వాస్తవమే. కానీ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ సామాజిక దూరం పాటిస్తేనే కానీ అది అదుపులోకి రాదని ప్రభుత్వం గుర్తించి మనకి ఇలాంటి నియమం పెట్టింది కనుక మనం ప్రభుత్వానికి లోబడదాము. అలాగనే మన నాయకులైనటువంటి జాన్ గారు కూడా మీరు ఇళ్లలో నుండి ప్రార్థన చేసుకోమని ఆదివారం ఆరాధన, అలాగే బుధవారం శనివారం ప్రార్థన చేసుకోమని చెప్పినారు కనుక మనం వారి మాటలను చక్కగా మనం లోబడదాం. ప్రియులారా, మనం దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ జక్కయ్య అనేటువంటి మనుష్యుడు ఈ ఎరుకు అనేటువంటి పట్టణంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇతడు ఆ ఎరుకు అనే పట్టణంలో సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేసుకునేటువంటి వ్యక్తి. ఇతడు మరి ఆ పొట్టివాడు కనుక ఇంచుమించు అందరిలో ఉండడానికి ఏదైనా చూడాలంటే తినస్థలం చూడడానికి ఆయనకు కుదరదు, పొట్టివాడు కనుక. ఇప్పుడు ఈ పొట్టివాడు అనే మాటను మనం ఒక ఆత్మీయ అర్థంలో తీసుకుంటే ఇతడు భక్తిలో కూడా మరుగుజ్జుతనం కలిగిన వాడు. భక్తిలో మరుగుజ్జుతనం. ఈ దినాల్లో ఎంతమంది మారుమనసు పొందుతున్నామని చెబుతున్నారు, చాలా మేము ప్రార్థన చేసుకుంటున్నామని చెబుతున్నారు, కానీ వారి భక్తిలో మరుగుజ్జుతనం కలిగి ఉంటూ ఉన్నారు. వారు ఎదగవలసినంత ఎత్తు ఎదగలేకపోయారు. ఈ మరుగుజ్జుతనానికి కారణం హార్మోన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం. మనం శారీరక రీతిగా చూస్తే
మరి ఈ ఆత్మలో ఎదగలేకపోవడానికి గల కారణాలు అనేకమైనవి ఉన్నవి. ఇక్కడ ఈ జక్కయ్య అనేటువంటి ఇతరుడు పొట్టివాడు. ఈ దినాల్లో మా ఊర్లో ఎవరైనా సరే పొట్టివాడు ఉండడానికి ఇంకే పేరు తొడకూడదు, జక్కయ్య అని పేరు పెట్టేస్తారు. మరుగుజ్జువాడు ఉంటే అతనికి పాస్టర్ గారు ఇంకా తడుకోకుండా అతనికి జక్కయ్య అని పేరు పెట్టేస్తాడు. ప్రియుడు, జక్కయ్య అనే పేరుకి ఎంత మంచి అర్థమో చూడండి. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియులారా చూడండి, పవిత్రుడు అని అర్థం. పేరు ఎంత బాగుందో చూడండి, పవిత్రుడు. జక్కయ్య అన్న మాటకి పవిత్రుడు అంటే పరిశుద్ధంగా. కానీ ఆయన జీవితంలో ఆ పవిత్రత పరిశుద్ధత ఎక్కడ లేదు. అంతా పాప భూయిష్టమైన జీవితం, అన్యాయము అక్రమము, దోచుకోవడం దాచుకోవడం, ఇది ఆయన యొక్క వృత్తి. పేరు చాలా మంచి పేర్లు పెట్టుకోండు. ఊరు గొప్ప పేరు దెబ్బ, పేరు గొప్ప ఊరు దెబ్బ అని. ప్రియులారా చూడండి, చాలామంది పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటారు, ఆ పేరుకి తగినట్టుగా జీవించరు. మరి తన పేరు అయితే పవిత్రుడని పేరు. సరే, అతడు ఉన్న ఊరి పేరు చూద్దాం. ఆ ఊరి పేరు జెరికో అంటే ఎరికో. ఎరికో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన, ఇంగ్లీష్లో ఫ్రాగ్రెన్స్. మరి ఆ పేరు కూడా ఎవరు పెట్టారో కానీ నాకు తెలియదు, కానీ ఆ పేరుకి తగినటువంటి ఊరు మాత్రం కానే కాదు అది. ఆ ఎరుకో పట్టణం నిండా గుడ్డివాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, కుష్ఠరోగులు. ప్రియులారా చూడండి, ఎంతోమంది. ఇంకొక ముఖ్య విషయం అంటే చాలా పురాతన కాలంలో ఎలీషా గారి దినాల్లో ఆ ఊరి పేరు ఎరుకోకి ఎలబడది. ఆ ఊరు రమ్యమైనది చూడడానికి. ఈ దినాల్లో మనుషులు ఎంత చక్కగా కనపడతా ఉంటారు, భక్తి పరులాగా, ప్రార్థనా పరులా కనపడతా ఉంటారు, దీనులుగా కనపడతా ఉంటారు. అరే దీనత్వం అంతా ఇక్కడ. కానీ వారు నిజ జీవితంలో ఈ భక్తి కానీ వారి యొక్క దీనత్వం కానీ ఎక్కడ కనపడదండి. ప్రియులారా చూడండి, కనుక ఆ ఊరు చూస్తుంటే ఎంత రమ్యమైనదో, రమ్యమైన పట్టణం అని చెప్పండి, కానీ అందులో ఉన్న నీరు మంచిది కాదంటున్నారు. అందులో ఉన్న నీరు అంటే అందులో ఇప్పుడు అది ఇంకొకలాగా చెప్పాలంటే అందులో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు మంచి కాదు, ఆ ఓటలు మంచి కాదంటే వాళ్ళ ఆలోచనలు మంచి కాదు, చెడు ఆలోచనలు. ఈ దినాలు ఎంతమంది భయంకరమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరిలో కూడా. ప్రియులారా చూడండి, వ్యభిచార తలంపులమైన తలంపులు. మనుషులు ఎంత గంభీరంగా మంచి బట్టలు, మంచి నగలు, చాలా దీనంగా చక్కగా నీట్గా కనబడతారు, కానీ వాళ్ళ హృదయ ఆలోచనలు, వాళ్ళ తలంపులు వాళ్ళ కళ్ళలో కనపడుతున్నాయి, వాళ్ళ యొక్క ముఖాల్లో కనబడుతున్నాయి వాళ్ళ యొక్క కోరికలు. ప్రియులారా చూడండి, కనుక మన జీవితంలో పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటే సరిపోదు, పేరుకి తగినటువంటి జీవితము జీవించవలసిన అవసరం మనకుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ పట్టణం పేరు జెరికో. ఆ ఎరుకో పట్టణంలో ఉన్నాడు ఆయన. పేరు ఈయన పేరేమో పవిత్రుడు, ఆ ఊరు పేరేమో ఆ సువాసన. సువాసన లేదు కదా, మరణం అక్కడ ఇలుబడి చేస్తాను. అక్కడ ఉన్న నీళ్లు త్రాగితే చనిపోతారు. ఆ మహానుభావుడు ఎలీషా గారు వెళ్ళేంత వరకు ఆ నీళ్లు మరణాన్ని కలిగించేవే. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆయనకు అంత ఉప్పు తీసుకుని వచ్చి అందులో వేయమన్నాడు, అప్పుడు ఆ నీళ్లు మంచి నీళ్ళు అయ్యాయి, మరణం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజమే. ఎందుకు వచ్చాడు? జీసస్ కేమ్ టు జెరికో టు డెలివర్ జక్కయ్య. జక్కయ్యని విడిపించడానికి, జక్కయ్య విడుదలవ్వడానికి వచ్చాడు. ఈ రోజుల్లో మనుషులు ఏమనుకుంటున్నారంటే యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రాజ్యాలు సంపాదించడానికి, ఈ దేశాన్ని అంతా అమెరికాకి తీసుకెళ్ళి అప్పగించేయడానికి. క్రైస్తవ మతం మీద ఎంత ద్వేషం ఉందో మనుషులకి దినాల్లో. క్రైస్తవ మతం అంటే ఎంత అసహించుకుంటున్నారు చాలామంది. ప్రియులారా, క్రైస్తవ మతంలో నీతి, క్రైస్తవ మతంలో పరిశుద్ధను ఒక్కసారి కూడా మంచి హృదయంతో ఆలోచిస్తే వాళ్ళకి అర్థం అది. కనుక జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ఎప్పుడో రావాలనుకున్నాడు, కనుకనే ఆ మార్గం గుండా వస్తామన్నాడు. జక్కయ్య అయితే పుట్టువాడైనందున అతను ఏం చేస్తున్నాడు? ప్రియులారా చూడండి, ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడు చెట్టు. ప్రియులారా, జక్కయ్యకి యేసు ప్రభువును చూడడానికి 3 ఆటంకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అతడు పుట్టివాడు.
భౌతికంగా పుట్టివాడు. రెండవది, అతను ఇంకొక ఆటంకం వేసుకున్నాడు, డబ్బు. ధనవంతుడు. నాకేం అక్కర్లా, నాకు అన్నీ ఉన్నాయి. అతని ధనం చాలా కాలం అతను ఆటంకపరిచింది. నాకెందుకులే. ఇక రెండవ ఆటంకం మనుషులు. కొందరు మనుషులు వాళ్ళ పరలోకానికి వెళ్ళరు, వీళ్ళ వాళ్ళని వెళ్ళనివ్వరు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, పరిశుద్ధంగా ఉండరు. 3 ఆటంకాలతో ఆయన బాధపడుతుండే. ఎందుకు ఆయన యేసుని చూడాలనుకోండి? ఎందుకంటే ఆయన ఇంట్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. తన కుటుంబంలో నిరాశ, నిస్పృహ. బోలంత డబ్బు ఉంది, బోలంత ఆస్తి ఉంది. కనుకనే మరి జక్కయ్య ఆ యేసు క్రీస్తును చూడగోరాడు. కానీ ఆయనకు 3 ఆటంకాలు. ఒకటి, ఆయన పుట్టివాడు. మరుగుజ్జుతనం. ఈ మరుగుజ్జుతనంతో ఎత్తే స్థలాల్లో ఉన్నవాడిని ఎవరిని చూడలేము మనం. భక్తిలో మరుగుజ్జుతనం ఉన్నప్పుడు పరలోక విషయాలకు అర్థం కావు. జక్కయ్యకి ఆటంకం ఏంటంటే మరుగుజ్జుతనం. రెండవది అతని డబ్బు. మూడవది ప్రజలు. ప్రజలు ఎంతో ఆటంగా ఉంటున్నారు ఈ దినాల్లో ప్రియులు. మనం కూడా ఇవన్నీ అధిగమించితేనే తప్ప యేసుప్రభువును కలుసుకున్నాం. అతని మనసు యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన వారు గనక ఎక్కడికి వచ్చారు? ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి అన్నారు, జక్కయ్య నీవు త్వరగా దిగుము. జక్కయ్య నీవు త్వరగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు అంటే టుడే, ఈరోజే. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీవు త్వరగా దిగు, నేడు నేను ఎంట ఉండవలసి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఇల్లు గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు వారు ఆ ఊర్లోకి వచ్చాడు, ఆ జక్కయ్య దగ్గరికి వచ్చాడు. మరి ఇంట్లో ఎందుకంటే ఇంట్లో ఉంది అసలు సమస్య. ఇల్లు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒకటి, ఇల్లు అంటే నివాసము, మనందరికీ తెలుసు. రెండవది హృదయం కూడా ఇల్లే అంటారు. హృదయాన్ని కూడా ప్రియులారా చూడండి, హృదయాన్ని కూడా ఇల్లే అంటారు. తర్వాత మూడవది సంఘం కూడా ఇల్లే. సంఘాన్ని కూడా ఇల్లు అని అంటారు ప్రియులారా. కనుక ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? జక్కయ్య ఉంటున్న ఇంటిలో కంటే జక్కయ్య యొక్క హృదయంలోకి రావాలని ఆశ. ఆయన హృదయంలోనికి వచ్చి, ఎందుకు హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? జక్కయ్య హృదయాన్ని కడిగి శుద్ధి చేసి, దేంతో? ఆయన వాక్యంతో. అప్పటికి ఇంకా ఆయన సిలువ వేయబడలేదు, ఆయన రక్తం చిందించబడలేదు కనుక ఆయన కడిగే దేంతో? వాక్యంతో. కనుక జక్కయ్య నీ ఇంటిలోకి. ఇప్పుడు ఈ దినాల్లో మనుషులు హృదయాలు ఎలాగున్నాయి, మనుషుల నివాసాలు ఎలాగున్నాయి? ప్రియులారా, ఇర్మియా ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? పంజరము పెట్టెలతో నిండినట్లు వాళ్ళ హృదయాలు కపటముతో నిండి అన్నాయి. ఇర్మియాలో ఉంది మాట. కొంతమంది హృదయాలు కపటం, మోసం. తన పొరుగువాడిని ఎట్లా మోసం చేయాలి, పొరుగువాడితో ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఆ పొరుగువాడి భార్యని ఎలాంటి మాటలతో పాడు చేయాలి, ఇవే పంజరము పెట్టెలతో నిండి ఉండినట్లు వారి హృదయములు కపటముతో నిండి ఉంది. ప్రియులారా, మనుషుల హృదయములు ఎంత కపటముతో నిండి ఉన్నవో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది మనం. కనుక మన జీవితంలో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటిలోనికి వస్తే తప్ప నీ ఇల్లు కడగబడదు. నీళ్లు కడగడానికి వస్తున్నాడు. జక్కయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే ఆయన హృదయాన్ని బాగు చేయడానికి వస్తున్నాడు. ఆయన హృదయం ఇల్లు, ఆయనకి నివాసం. అక్కడ ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు యేసుప్రభుని, ప్రభు నువ్వు ఎక్కడ ఉంటున్నావో చెప్పి ఆవిడ, నువ్వు వచ్చి చూడమంటాను. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఆయనకి పొదుగుతూ అక్కడే నివాసం పెట్టుకున్నాడు. ఆయనకి ఇల్లు లేదు. చాలా ఆశ్చర్యపడతాను. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయండి, నక్కలకు బొర్రెలు ఉన్నాయండి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇల్లే లేదు ఈ లోకంలో. కానీ ఏ ఇల్లు కోరుకుంటున్నాడు? జక్కయ్య ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకోవటంలే. జక్కయ్య హృదయమును అందులో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, సైతాను శక్తులు, సైతాను కార్యాలన్న భావాలు, దొంగ సాధులు, వీళ్ళందరికీ అంతా విలువిస్తుందో ప్రియులారా.
డబ్బు బాగా సంపాదించి అధికార కాంక్షతో వాళ్ళు ఈ భావాల సాధువులను ఆశ్రయించి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కొరకు ఎన్నో ఖర్చు పెడుతున్నారు వాళ్ళ కొరకు. అలాంటి వాళ్ళకి చోటిస్తుంది ఈ లోకం వాళ్ళ హృదయంలో. ఆకర్షపక్ష నక్కలకు, యుక్తిగల మనుషులకు, మోసకరమైన మనుషులకు చోటిస్తున్నారు. కానీ యేసు ప్రభుకి ఈ దేశం చోటు ఇవ్వటం లేదండి. సత్యం చెప్పి నీతి మార్గంలో నడిపించే ఈ ప్రభుకి వాళ్ళ గృహాల్లో చోటు ఇవ్వటం లేదు. ఏదో క్యాలెండర్ తగిలించుకుంటారు అంతే. కానీ ఈ రోజు క్యాలెండర్ వాక్యం వెంట కూడా చదువుకోరు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే టు సేవ్ ద సిన్నర్స్, పాపులను రక్షించడానికి. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటిలోనికి వస్తాను, నీ హృదయంలోనికి వస్తాను. ఎంత చక్కని మాట. నీ హృదయంలోకి వచ్చి నేను బాగు చేస్తాను, నీ హృదయాన్ని కడుగుతాను, శుద్ధి చేస్తాను, పరలోకానికి పనికొచ్చే గృహంగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు నిజంగా జక్కయ్య ఎంతో సంతోషించాడు. అండి ఊహించలేదు ప్రభు తనతో మాట్లాడతాడని. కనుక ఇక్కడ ఒక మాట, అతడు త్వరగా సంతోషంగా దిగాడట ప్రియులారా. అతడు త్వరగా దిగి సంతోషంతో. ఈ రోజుల్లో త్వరగా దిగడం లేదు ప్రియులారా. మనుషులు చెట్లెక్కి పర్వతాలకి, ప్రియులారా ఇక్కడ మేడి చెట్టు ఎక్కడ దేనికి చదువుంటే మనుషులు గర్వం అనేటువంటి వృక్షాలు ఎక్కుతున్నారు, గర్వం అనే పర్వతాలు. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 50 అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ వ్రాయబడింది. అది మీతో చదువుతాను. ఎంత గాట, నా ప్రజలు ఎలాగున్నారని నేను చెప్తున్నాడు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. వారు కాపర్లు కొండకు వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్ప. వారి నాయకులు, ఈ రోజు ఉన్నటువంటి కొంతమంది మత నాయకులు, మత బోధకులు ఎంత పాడు చేస్తున్నారో. అమాయకులైన పరిశ్రమ, అద్భుతాలు, స్వస్థతలు, టచ్చింగ్లు. నూనె కూడా స్ప్రే చేసైతే ఆ దిక్కుమాలిస్తే స్థాయికి వచ్చేసింది క్రైస్తవం. ఈశ్వర వర్షిస్తులు నూనె రాసి ప్రార్థన చేశారు ఏంటండి. కనుక ఎంత దౌర్భాగ్యం స్థాయికిదే. నాయకులు ప్రియులారా చూడండి, ఎలాంటి నాయకులు, వారి కాపర్లు కొండకు వారిని తోడుకుని పోయి వారి త్రోవ తప్పించారు. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మధ్యలో. మనుషులు గర్వం నుంచి తిప్పించే వాక్యం చెప్పడం లేదు, మనుషులు గర్వం విడిపించే వాక్యం చెప్పడం లేదు. మనుషులకి ప్రియులారా చూడండి, మనుషులు గర్విష్ఠులైపోయి ఎంతోమంది యోధా రాజులు గర్విష్ఠులైపోయి నష్టపోయారు. ప్రియులారా చూడండి, వారికి మంచి కాపర్లను పంపించాడు, సేవకులను పంపించాడు, పెందలకడం, కానీ వారు ఆ మాట వినలేదు. ప్రియులారా చూడండి, ఆకర్రాజన సిద్కియా లాంటి వాడు ఎంత నష్టపోయాడు. ఎంత క్షేమకరమైన సమయంలో దేవుడు ఆయనకి సేవకుడు పంపించాడు. ప్రియులారా చూడండి, కనుక మనుషులు దిగడంలా, మనుషులు ఆ ఎక్కిన చోటు దిగడంలా గర్వం. ఈ దినాల్లో మనుషులకి పురుష గర్వం. భార్య అంటే తేలిక, నేను ఉద్యోగం చేస్తాను, ఎవరు డోంట్ టాక్, షటప్, ఎవరు అంటున్నారు భార్య. కనీసం కూడా మర్యాద లేకుండా గర్వం, అది పురుష గర్వం. ప్రియులారా చూడండి, నీలో గర్వం ఉందన్న సంగతి నీకు తెలుసా? నీ చదువు ఒక గర్వం, నీకు డబ్బు. కొంతమంది కులం అనేది పెద్ద గర్వం ఈ దినాల్లో. ఈ గర్వాల నుంచి దిగటం లేదు మనుషులు. మా కులంలోనే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మా కులస్తులైతేనే మేము, మాకు మిగతా కులాలన్నీ పోయినట్టు వాడికి. ఈ కులాలన్నీ ప్రియులారా, ఈ ట్రేడ్స్ అన్ని చేసిన మనుషులు, మానవుని సృష్టించిన దేవుడు. కనుక ప్రియులారా చూడండి, దిగటంలే, కులం నుండి దిగటం లేదు, గర్వం నుంచి దిగటం లేదు. అరే ఆ డబ్బు నాకేంటి, ఎంత గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, జక్కయ్య త్వరగా దిగాడు, సంతోషంగా చేర్చుకున్నాడు. నాకెందుకు అనక, ఇది విడిచిపెడితే ఎలాగా, ఇది పోగొట్టుకుంటే ఎలాగా, ఈ స్నేహితులను పోగొట్టి ఈ త్రాగుడు విడిచిపెడితే ఎలాగా, ఈ భయంకరమైన అపవిత్రత విడిచాలని అనుకోలేదు. దిగి త్వరగా దిగి సంతోషంగా చేర్చుకున్నాడు. భక్తిలో లోబడితే సంతోషం ఉంటుందండి.
సంతోషం ఎక్కడొస్తుందంటే నీ విధేయత ఎంత విధేయత చూపిస్తే అంత. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు మాటకి విధేయత చూపించాడు. విధేయత త్వరగా దిగాడు, సంతోషంగా చేర్చుకున్నాడండి. అర్థమైంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన హృదయంలోనికి వచ్చి హృదయంలో మరి ఆయన ఇంటిలోనికి నిజంగా చెప్పాలంటే నేను ఆయన ఇంటిగా నేను అనుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య హృదయంలోనికే వెళ్ళిపోయాడు. ఆ హృదయంలోనికి జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి ఈయన ఎంత చక్కని రెస్పాన్స్ చేస్తున్నాడు. చూడండి యేసు ప్రభు తన ఇంటికి వస్తే ఎంత చక్కటి రెస్పాన్స్ చేస్తున్నాడో చూద్దాం ప్రియులారా. ఏమంటున్నాడు ఆయన? 8వ వచనము, జక్కయ్య నిలుబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. మాకు సహవాసంలో నేర్పినటువంటిది ఏంటంటే దొంగిలించినవి, అన్యాయమైనవి తిరిగి ఇచ్చేసేయాలి. నీకు పేర్లు వ్యక్తులు ఉన్నంతప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని క్షమాపణ అడిగి, యేసుక్రీస్తు ప్రభు మాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు, ఉద్యోగ కోటాలకు వెళ్ళాం, ఉద్యోగ కోటలో మా హృదయం తెరబడింది కనుక మేము దొంగిలించిన తిరిగి ఇచ్చేస్తున్నా, క్షమాపణ అడిగి ఇవ్వాలి. అది పద్ధతి. అర్థమైందా? అది తిరిగి ఇచ్చేసారు. ఒకవేళ నీకు ఎవరి దగ్గర దొంగిలించావు అంతే ఆ మోకంలో తెలియనప్పుడు అది అందులో సగం పేదలకు ఇచ్చేసారు, అది పేదవాళ్ళకి ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే రిజిస్ట్రేషన్ మనీ అంటారు. దొంగిలించినది తిరిగి ఇచ్చేయాలి ప్రియులరా. ఎంతమంది మీలో దొంగిలించి ఇళ్లలో పెట్టుకుని, జేబుల్లో పెట్టుకుని, బీరువాల్లో పెట్టుకుని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు? పరలోకం ఉంటుందా మీకు? కొంతమంది వితండ బాధకులంటే దొంగిలించిన తిరిగి చెక్కర్లేదండి, పాత నిబంధన అంతా కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడింది? పాత నిబంధన ఏంటి? పాత నిబంధన ఎక్కడ కొట్టివేయబడిందండి? ఈశ్వరు అలాగన్నాడా? నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములను కొట్టివేయటకు రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను ప్రభు చెప్తున్నాడు. ప్రియులారు ఇక్కడ చూడండి, హెస్కేల్ అనే గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. హెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయంలో అక్కడ చక్కగా ప్రవక్త ఈ దొంగిలించిన వాటి విషయంలో చక్కగా మనకి చెప్తున్న 33వ అధ్యాయం 15వ వచనం. కొంతమందికి బోధించే వాళ్ళకే తెలియట్లేదు దొంగిలించని తిరిగి ఇచ్చేయాలన్న సగం నేర్పడలేదు, వాళ్ళే దొంగలైపోతున్నారు. ప్రియులారా, నీవు ఈ వాక్యము బోధించకపోతే నువ్వు ఒక దొంగగా ఉండిపోతావు. ఏమన్నది ఇది ధర్మశాస్త్రం కొట్టేశాడా? హెస్కేల్ మాటలనేది యేసుప్రభు కొట్టేశాడా లేక నువ్వు కొట్టేశావు? ఏమనుంది? 33:15 కొదవ సొమ్ము మరలా అప్పగించచ్చు, తాను దొంగిలించిన దాన్ని మరలా ఇచ్చివేసి. అర్థమవుతుందా? దొంగిలించిన తిరిగి ఇచ్చేసేయాలి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ హైడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యువర్ హౌస్? గవర్నమెంట్ సొమ్ము, ఇతరుల సొమ్ములు, వడ్డీ వ్యాపారాలు, భయంకరమైనటువంటి వస్తువులని. అరే ఎంత భయంకరమైన విషయం అండి! పేద ప్రజలు తెచ్చుకునేటువంటి రేషన్ కార్డులు కూడా తాకట్టు పెట్టేస్తున్నారు ఈ దినాలు. దాని మీద కూడా వడ్డీ వసూలు చేస్తున్నారు మనుషులు. ఎంత భయంకరం అండి! ప్రియులైనచ్చు కనుక ఏమంటున్నాడు? తాను దొంగిలించిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవనాధారములు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యంగా బ్రతుకును. చూసారుగా ఎంత చక్కని మాట చెప్తున్నాడు హెస్కేల్ ప్రవక్త. నా ప్రియమైన బిడ్డలారా, మీరెవరెవరు ఇతరుల దగ్గర పొలాల్లో, ఇళ్లలో, ఆఫీసుల్లో ఎంత అంత ఎంత ఎంత పెద్ద లంచగొండులండి దేశాన్ని కూడా. ప్రియులారా చూడండి, భయంకరమైనటువంటి కమిషన్ల ద్వారా ప్రియులారా చూడండి దోసేసుకుంటున్నారు దేశాన్ని. ఎక్కడి నుంచి వచ్చారండి అనకొండలు? ఎక్కడి నుంచి వచ్చారు? లంచాల మింగే అనకొండలు ఎక్కడి నుంచి వచ్చారు? కోట్ల ప్రియులారా చూడండి, అతను బాగానే కోట్లు కొట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కానీ పరలోకం మాత్రం పోడు. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చాయి తిమింగలాలు? డబ్బు మింగేసిన తిమింగలాలు, దొంగలు, దోచుకునేవారు. వాళ్ళకి పరలోకం ఉండదండి. జక్కయ్య అన్నాడు, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుంటే దాన్ని నేను పేదలకు సగం ఇచ్చేస్తున్నాను.
ఎవరెవరిదైనా అన్యాయం జరిగిన వారికి 4 అంతలు చెల్లిస్తారు. అబ్బా, ఇది ధర్మశాస్త్ర నిబంధన అండి. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ఎవడైనా ఒక వస్తువు అన్యాయంగా దొంగిలిస్తే దానికి బదులుగా 4 అంతలు. ఎవడైనా ఒక ఎద్దును దొంగిలిస్తే దానికి బదులుగా 4 ఎద్దులను దొంగిలిస్తే తిరిగి ఇచ్చే ధర్మశాస్త్ర నిబంధన. చూడండి, ఎప్పుడైతే యేసు క్రీస్తు వచ్చాడో జక్కయ్యకి ధర్మశాస్త్ర నిబంధన గుర్తుకొస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోకి వస్తే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు కూడా నీకు తెలుస్తాయి. కొంతమంది ధర్మశాస్త్రం లేదండి, అదేమి లేదండి, అదండి అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, వచ్చండి కనుక నీ జీవితంలో చక్కగా నేర్చుకోవలసింది ఏంటంటే, యేసు ప్రభు వారి దగ్గర ఎలాగ తన హృదయాన్ని తెరిచి ఒప్పుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, నేను నా ఆస్తిలో సగం ఎవడెవడేం తీసుకున్నా నాకు గుర్తులేదు, మర్చిపోయాను, అందుకని నా ఆస్తి బేదలకు సగం ఇచ్చేస్తున్నాను మొట్టమొదట. తర్వాత నేను ఎవరి వద్ద అన్యాయంగా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించున్నాను. 4 అంతలు. ఇక ఉంటుందా జక్కయ్య దగ్గర ఆస్తి? జక్కయ్య అన్యాయంగా సంపాదించిన ఆస్తి ఉంటుందా? డబ్బు ఉంటుందా? ఏంటండి ప్రియులారా, ఈ దినాల్లో పొరుగువాడి ఆస్తిని దోచుకోవాలన్న మనస్సే. చిన్న ఉద్యోగ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగులకు ఉండే కోరికలు ఏంటంటే డబ్బు సంపాదించాలి. అది ఎవరు అడిగితే అంటున్నాడు, ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, కసిపి బాగా కసిపంటే ఏంటో నాకు అర్థం. గడ్డ కసిపంటే అంటే లంచం బాగా దొరుకుతుందట ఉద్యోగం. ఆ తండ్రి అంటున్న మాటలు చూడండి, తరపు చెప్పుకున్న మాటలు. ప్రియులారా, జక్కయ్య ఎలాగ తన ఇల్లుని దిద్దుకుంటున్నాడు చూడండి, తన ఇల్లుని శుభ్రం చేసుకుంటున్నాడు చూడండి. 4 గంటలు. ప్రియులారా, చూడండి, ఇది ధర్మశాస్త్ర నిబంధన. దావీదు అనే రాజు తన పొరుగువాడైన ఉరియా భార్యను మోహించి ఆమెను తన ఇంటికి తెచ్చుకుని తనది కాదు, ఆమె తనకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆమెను తన ఇంటికి రప్పించుకొని ఆమెను పాడు చేసి ఆమెను గర్భవతిని చేసి ఎవరికీ తెలియదు అనుకొని సంతోషంగా సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ నింద ఎవరి మీద పెట్టాలో అర్థం కాక భర్త మీద నింద పెట్టిస్తే సరిపోద్ది అనుకున్నాడు. కానీ అతడు నీతిమంతుడిని తన భార్య దగ్గరికి వెళ్లకుండా యుద్ధానికి వెళితే ఆమెను మొదట వరుసలో పెట్టి చంపించాడు. దేవుడు ఊరుకుంటాడో చూడకుండాను. ఈ కథ అనేటువంటి వ్యాధులకు గల కారణము మానవుల యొక్క పాపం అండి. మానవుడు తన దురాశతో జీవిస్తున్న జీవితానికి ప్రకృతి కూడా మానవుడికి లోబడడం లేదు. కారణం ఏంటంటే దేవునికి లోబడడం లేదు మానవుడు కనుక. నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నాతానైన ప్రవక్త వస్తున్నాడు. నాతానైన ప్రవక్త దేవుడి ప్రేరేపణ చేత రాజుగారు, అయ్యా మన రాజ్యంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి, ఆ ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయండి, ఒక అతడికి ఒకే గొర్రె పిల్ల ఉందండి. ఆ 100 గొర్రెలు ఉన్న ఆసాములకు ఒక మార్గస్థుడు, ఎవడో మార్గస్థుడు సాతాడు. ఏమయ్యా, నీ హృదయాలకు పరాయివాడు భార్యను పాడు చేయని కోరి కల్పించేటవాడు మార్గస్థుడు సాతానుడు. నీకు మంచి భార్య ఉంది కదా, ఎందుకు నీకు ఆ మార్గస్థుడు మాట్లాడినాడు? సాతానుడు మార్గస్థుడు. యోగుతో అంటాడు, ఎక్కడ దేవుడి దగ్గర ఎక్కడ ఇటు అటు తిరుగుతూ ఆడి పని అంతే. అటు తిరగడం, ఆ పిల్ల బాగుంది, ఈ పిల్ల బాగుంది, ఆడి భార్య బాగుంది. ఏంటిది? కనుక మార్గస్థుడు వచ్చాడు, వాడు వండి పెట్టడానికి ఆ 100 గొర్రెలు ఒక గొర్రె పిల్ల కూడా వాడకుండా ఆ ఒక్కటే ఉన్న గొర్రె పిల్లను చంపించి దానిని ఈ మార్గస్థుడు వడ్డించి పెట్టాడు అన్నాడు. అంతే. దావీదు కంటే గొర్రెలంటే భలే ఇష్టమండి. గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. గొర్రెల కొరకు దేని లెక్క చేసేవాడు. సింహాన్ని తన సింహాన్ని చంపి గొర్రెపిల్లని విడిపించుకోవచ్చు. అలాగనే గొర్రెలైన మాటలు అనగానే దావీదుకి చాలా కోపం వచ్చి హీ స్ప్రాంగ్ టు ద ఫీట్, కాళ్ళ మీద కట్టుకుని తీశాడు. అట్టి మనుష్యుడు మరణానికి పాత్రుడు, నీవే మనుష్యుడు అన్నాడంతే. ఆ పొరుగువాడి భార్యను పోటు చేసినప్పుడు నీవేనయ్యా. దావీదు కోపం రాలేడు, దావీదు కట్టుకుని తీయలేడు, గడగడ వణికిపోయాడు. పాపము ఉందని ఒప్పుకొని నేల మీద పడి బూడిద చల్లుకుని అయ్యో కన్నీటితో 51 కీర్తనంత చదివితే మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు తెలుసా తీర్పు? ఆ మనుష్యుడు
మొట్టమొదటి మరణానికి పాత్రుడు, రెండవది ఆ గొర్రె పిల్లక బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని తీర్పు తీర్చాడు. అప్పుడు అంటాడు, నా తర్వాత ఆ మనుష్యుడవు నీవే, అంటే నీవే మరణపాత్రుడు, నీవు 4 గొర్రెల్ని ఇచ్చాడంటే దావీదు 4 గొర్రెల్ని. మొదటి గొర్రె పిల్ల అమ్మును, రెండవ గొర్రె పిల్ల అదోనియా, మూడవ గొర్రె పిల్ల అబ్షాలోము, 4వ గొర్రె పిల్ల బేత్షెబ పుట్టిన మొట్టమొదటి కుమారుడు. 4 కొడుకులను చంపుకుని తన పాపాన్ని బట్టి. వేయలేదు. దావీదు తన జీవితంలో తన బిడ్డలు 4 బిడ్డలు పోగొట్టుకున్నాడు. 4 బిడ్డలు పోగొట్టుకున్నాడు. చివరికి బెత్షెబకు పుట్టిన కొడుకు కూడా చనిపోయాడు. చేసిన పాపానికి ఫలితం అనుభవించ తప్పదు. ఆ పెనాల్టీ యేసుప్రభు 2000 సంవత్సరాల కిందట ఆ యొక్క కల్వరి శిలువ మీద చెల్లించాడు. అది నీకు అర్థం కాల. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి యేసుప్రభు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య హృదయంలో ఉన్న పాపాన్ని, అన్యాయమైన వస్తువుల్ని, తాకట్టు వస్తువుల్ని, ఆ మోసకరమైన వస్తువులంతా పనిచేశాడండి. ఈ రోజుల్లో ఎవడన్నా చూపుదండి. ప్రియులైన నేను 1983వ సంవత్సరం నేను ఫెలోషిప్లో వాక్యం వింటుండగా దేవుని సేవకులు ఆ జోగారు ఇచ్చినటువంటి వర్తమానం విని, జోగారు చెప్పాడు, నీ వెళ్ళి పశ్చాత్తపడి తిరిగి ఇచ్చేస్తారు నీ అన్యాయమైనటువంటివి. ఎలాంటి వర్తమానాలు ఇచ్చేవారండి జోగారు. ఒక రకమైన ఆత్మ వచ్చి వెంటనే వెళ్ళి పశ్చాత్తపడి సేవకులతో చెప్పి ఆ జాబితా తయారు చేసి, ఈ రోజుల్లో అప్పుడు వాల్యూ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు దాన్నంతా రిజిస్ట్రేషన్ మనీ కింద లెక్క కట్టి సహవాసంలో బాధ్యులు ఉండేవారు. ఇప్పుడు దాన్ని విజయం చూసుకున్న నాయకులు, విట్సన్ గారు ఇలాంటి భక్తులు, అలాంటి వారికి అయ్యా ఈ డబ్బు నా దగ్గర ఉంటానే కుదరదు. వారు ఏం చేసేవారు? అది పేదలకి, కుష్ఠరోగులకి అది ఖర్చు చేస్తూ ఉండేవారు. దొంగలు ఇచ్చిన దొంగలు ఇంట్లో పెట్టుకుంటున్నారు. అన్యాయం ఇంట్లోనే ఉంటుంది. ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా చూడండి, నీ ఇల్లు ఎలాగుంది? నీ ఇల్లు ఎలాగుంది? నీ నివాసం ఎలాగుంది? నేను నా చిన్నతనంలో మా మదర్ అన్నది, బాబు సెలవులుగా రా అన్నది. మా మదర్ ఏం చేసేదంటే, అది గుడిసే అలికినటువంటి గోడలు, దానికి 3 నామాలు పెట్టి దాన్ని చుట్టుకుంటూ పెట్టేది. సంక్రాంతి చేస్తూ ఉండేది. నేను వాక్యం విన్న తర్వాత లెటర్ రాశాను, అమ్మ ఈ సంవత్సరం నేను ఇంటికి రావడం లేదు సెలవులకి, ఎందుకంటే నువ్వు 3 నామాలు పెట్టి అక్కడ నువ్వు అన్నం గట్ట పెట్టి పండగ చేస్తాను, నేను రావడం. నేను రావడం. అప్పుడు నాకు వచ్చిన ఉత్తరం ఏంటంటే, బాబు నువ్వు రాకపోతే నాకెందుకు ఈ పండగ, నాకెందుకు ఆ నామాలు అని. మొత్తం పండగ లేదు, నామాలు లేవు. అప్పుడు నేను అక్కడ ఇంటిలోంచి ఆ నామాలు పోయినాయా, ఆ ఇంట్లోంచి ఆ విగ్రహాలు వెళ్ళిపోయినాయా, ఈ ఇంట్లోంచి మోసకరమైన డబ్బు, నీ బీరువాలో ఉన్నంత న్యాయమైన డబ్బేనా, నీ మెడలో ఉన్నదంతా న్యాయమైనటువంటి డబ్బేనా, డబ్బుతో కొన్నవేనా, నువ్వు ధరించుకున్న వస్త్రాలు న్యాయమైన సొమ్ముతో కొనుక్కున్నవేనా? ప్రియులారని జక్క ఎంత న్యాయవంతుడిగా కనబడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, మనం దేవుడి మన హృదయాలను తెచ్చుకున్నాడు. మొట్టమొదట మనం ఉండే ఇల్లు శుభ్రంగా ఉండాలి. రెండవది నీ హృదయం శుభ్రంగా ఉండేది. మూడవది ఇల్లు ఏంటంటే సంఘము. సంఘం కూడా శుభ్రంగా ఉండాలి. సంఘం శుభ్రంగా అంటే నీవు శుభ్రంగా ఉంటుంది, సంఘం శుభ్రంగా ఉంటుంది. ఒక అతడు ఏం చేశాడంటే, అదే నాకు ఈ సంఘం నచ్చలేదు, ఇక్కడ నాకు ఏం బాగోలేదు, ఎక్కడికి వెళ్ళాడట. వెళితే అక్కడ బాబు ఎక్కడి నుంచి పలానా గుడి నుంచి వచ్చాను, అక్కడ అసలు ఏం క్రమశిక్షణ బాగోలేదండి, అందుకని మీ దగ్గర వాక్యం పెట్టకు వచ్చారట. అప్పుడు అన్నట్ట, బాబు నీవు క్రమశిక్షణ బాగోపోవడానికి కారణం నీవే కారణం. నీవు అక్కడ ఎలాగా ఏమన్నా ఇక్కడికి వచ్చి ఈ క్రమశిక్షణ పాడు చేయొద్దు, దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళి ఆ గుళ్ళోనే వాక్యం వినమన్నట్టు. పాస్టర్ గారు ఎంత మంచి పాస్టర్ గారు చూడండి. క్రమశిక్షణ నీ దగ్గర నుంచే రావాలి, ఇతరుల మీద నేరం మోపడం కాదు. ఇదంతా పాడు చేయడం, గలిబిలు చేయడం, ఇంకో సంఘంలో కలిపి నేను గొప్పవాడని చెప్పుకోవడం, అది మంచి పని కాదండి. ప్రియమైన బిడ్డలారా, కనుక ఇల్లంతట్లో నమ్మకం. సంఘంలో ఈ దినాల్లో సంఘంలో నమ్మకమైన ఉన్నారా? పెందల గడిలో మైక్ పెట్టేవాళ్ళు, చక్క పాటలు పాడడానికి పెందల గడి వచ్చేవాళ్ళు నమ్మకస్తులు ఉంటూ ఉన్నారా?
దేవుడు నమ్మకస్తుల కొరకు చూస్తున్నాడండి. దేవుడు స్వయంగా మాట చెప్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట 6, 7, 8 వచనాలను చదివి ముగించేస్తాను. నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీ ఇంట్లో పాపం ఉండకూడదు. రెండవది, నీ హృదయంలో పాపం ఉండకూడదు, నీ హృదయంలో అన్యాయమైన వస్తువులు ఉండటానికి వీల్లేదు. తర్వాత నీ సంఘాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాలి. సంఘాన్ని కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి చూడండి. సంఖ్యాకాండము 12:6 వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడప్ప. 6 లక్షల మందిని నడిపించడానికి ఎంత నమ్మకం కావాలండి, ఎంత నమ్మకం కావాలి. నిజంగా ఈ దినాల్లో కొంతమంది సేవకులు ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు అంత నమ్మకం బట్టి వాళ్ళకి దేవుడు ఆ డబ్బు ఇచ్చి అలాంటి మందిరాలు అలాంటి సేవను కట్టడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. వీళ్ళైనా నమ్మకత్వం చాలా మంచిగా ఉండాలి. సేవకులు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల నమ్మకంగా ఉంటాడు. నేను అదే అనుకుంటాను, నేను నమ్మకంగా ఉండాలి, ఎందుకంటే దేవుడు నన్ను నమ్ముతున్నాడు కనుక. ఆ ప్రియమైన బిడ్డలారా, మోషే ఎంత చక్కబడి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడక మీరేలా భయపడలేదు. కొంతమంది దినాల్లో సేవకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ఏంటండి నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతున్నారు సేవకుల పట్ల. చూడు, ఆయన ఒక సైకిల్ కొనుక్కోవడానికి తగడ, ఆయన కారు ఉండదు. పూర్వ రోజుల్లో కారు ఉండదు. ప్రియులారా చూడండి, ఇథియోపియాలో ఉన్నటువంటి ఆ కందకే రానికి ఆ యొక్క ఆ ధనాగారం మీద వెళ్ళిపోతున్నవాడు రథం మీద వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేం, ఆ యొక్క ఆఫ్రికా దేశంలో యెరూషలేం ఆరాధనకు వస్తున్నాడు. పిలుపుని కలుసుకోమన్నాడు. ప్రియులారా చూడండి, నేను ఈ మధ్య కోటానికి వెళ్ళాను. ఏంటండి, అరకు వ్యాలీ అనేటి ప్రాంతానికి కోటానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక చక్కని మంచి అధునాతనమైనటువంటి బొలెరో కారు చూశాను. నేను అనుకున్నాను ఆ ప్రాంతాన్ని చూసి, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు, నీవు ఈ బొలెరో చాలా అవసరం ఈ సేవకుడికి. దానికి రోడ్లో పాడే ఏమన్నా రాళ్ళు ఏంటి, ఒక్కడొక్కడి ప్రదర్శన కాదు, కనీసం 4-6 వెళ్ళాలి. నేను దేవుని స్థితించాను, ప్రభు నువ్వు న్యాయమైన దేవుడు, ఎంత సంతోషించాను ఆయన్ని బట్టి. ప్రియులారా, ఎప్పుడైనా దేవుని సేవకులకు కలిగిన వాళ్ళకి సంతోషిస్తానని నెగిటివ్ మాట్లాడుతున్నాను కదా, ఇది అది ఉంది, ఇది ఉంది, ఇలా చేస్తున్నట్టు ఇలా చేస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మీరు ఎందుకు భయపడలేదు? ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? ప్రియులారా, మీరేలా భయపడలేదు? నన్ను యెహోవా కోపం వారి మీద రగులుకున్నది. మన జీవితంలో 3 విషయాలు ఉన్నాము. మరి నేను ముగించేస్తాను. ఒకటి, నీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, నీ ఇంటిలో కుటుంబారాధన ఉండాలి, నీ ఇల్లు పవిత్రమైనటువంటి మాటలు ఉండాలి. అక్కడ బూతులు, అనవసరం మాటలు, సినిమాలు, ఇలాంటి వార్తలు ఇలాంటివి ఉండకూడదు నీ ఇంట్లో. అది మొట్టమొదట. అప్పుడు యేసుక్రీస్తు వారు నీ ఇంట్లో కాదు. రెండోది, నీ హృదయం బాగుండాలి. జక్కీలాగా డిజైర్, జక్కీలాంటి కోరిక ఉండాలి. అప్పుడు యేసుప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. ఎప్పుడైతే యేసుప్రభువు జక్కి హృదయంలోకి వచ్చాడు, వీళ్ళారా తను అన్యాయంగా సంపాదించినంత పేదలకు సగం ఇచ్చాడు. ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నాడు అది 4 అంతలు ఇచ్చేసాడు, 4 అంతలు చెల్లించేశాడు. ఆ ఇంటిలోకి ఏమొచ్చింది? కొన్ని కోట్ల రూపాయల కంటే పరలోకం గొప్పది. కొన్ని కోట్ల రూపాయల కంటే, కోట్లతో సంపాదించగలదు, లేక దాని ద్వారా నువ్వు దీనత్వంతో దేవునికి లోబట్టి విధేయ చూపుడు ద్వారా దొరికేదానికి ఆ మంచి భాగ్యం పరలోకము. అది అందరికీ దొరికేది కాదు. దేవుడు నీ కొరకు, నా కొరకు, నమ్మకస్తుల కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం పరలోకం అండి. హెవెన్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ఏ ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడిన ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలం అది. అందరికి వచ్చేది కాదు, కోటీశ్వరులకు దొరికేది కాదు. జక్కయ్య
భౌతికంగా ధనవంతుడు, కానీ నిజంగా ఇప్పుడు ఆత్మీయంగా మరీ గొప్ప ధనవంతుడు. దేవుడి నిన్ను అలాగే చేస్తాడు. అబ్రహాము భౌతికంగా ధనవంతుడు, ఆత్మీయంగా ధనవంతుడు. నీ ఇంట్లోకి యేసుప్రభు చోటిస్తావా? దేవుడు నిన్ను, నీ ఇంటిని ఆశండి, నీ ఇంటిలో ఒక రక్షణ, సాల్వేషన్ ఎంత గొప్పది, విమోచన ఎంత గొప్పది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలాంటి మాట నువ్వు కూడా సంపాదించుకుంటావా? దేవుడు మనలందరినీ కూడా అలాంటి భాగ్యం ఇచ్చి కాపాడి బలపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు వందనాలు. జక్కయ్య ఎంత చక్కగా దిగాడు, ఎంత త్వరగా దిగాడు. సంతోషం, చిరాకపడ్డం, ఇతరుల మీద చిరాకపడ్డం చేసుకోలేదు. ప్రభా ఎంత చక్కగా, ప్రభా నీ దాసుడు, ప్రభా నాన్న యేసుక్రీస్తు ప్రభు తన ఇంట్లో చోటు ఇచ్చాడు కనుకనే తన హృదయంలో ఉన్నన్ని చూపించబడ్డాయి, ఆ మోసకరమైన చూపించబడ్డాయి, అవన్నీ తిరిగి ఇచ్చేసుకోవడానికి భాగ్యం ఇచ్చావు. నా తండ్రి, మీరే కనికరించి బలసారించి మీ పునరక్తం ప్రోక్షించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడుగుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.